దావీదు రాసిన 52వ కీర్తన. ఎదోమీయుడగు దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. ఎదోమీయుడగు దోయేగు సౌలు యొక్క పశుల కాపర్లకు పెద్ద. అహీమెలెకు అనే యాజకుని దగ్గరికి దావీదు వచ్చినప్పుడు దోయేగునకు ఆ విషయం తెలుస్తుంది. సౌలు నొద్దకే దోయేగు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటి యొద్ద నుండి వచ్చి ఉన్నాడని దావీదు యొక్క సమాచారము సౌలునకు ఇచ్చిన వ్యక్తి దోయేగు. దీని ఫలితంగా అహీమెలెకుతో సహా యాజకులందరూ కూడా చంపివేయబడతారు. ఇంత క్రూరమైన వ్యక్తి దోయేగుగా మనము మొదటి సమయాలు ఆ గ్రంథంలో మనం చూడగలుగుతాం. సౌలు అనేక సార్లు దావీదును తరుముతూ ఆయన ప్రాణాలను తీయడానికి, చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తున్న సందర్భంలో దావీదు పారిపోతున్న సందర్భంలో కూడా ఆయన దేవుణ్ణి మర్చిపోకుండా ప్రతి దినం ఆయనతో సమయాన్ని గడిపి అనేక కీర్తనలు రాస్తాడు. తను కొండలలో, చెట్లల్లో, గుట్టలలో ఉంటూ కూడా దావీదు అనేక కీర్తనలు రచించినట్టుగా మనం చూస్తాం. శూరుడా, నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యమును. దావీదునకు దేవుడు శాశ్వత కృపను చూపాడు. దోయేగు తను గొప్ప పని చేశాడు, రాజు దగ్గర గొప్ప కార్యము చేశాను అని తను అతిశయపడుతున్నాడు. అయితే దావీదు కీర్తన రాస్తూ కూడా నీవు చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? ఈ దోయేగు దావీదు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని సౌలునకు సమాచారం చెప్పడమే యాజకుడైన అహీమెలెకు దావీదునకు ఆదరించాడని అతడు తెలుసుకున్నప్పుడు అహీమెలెకు వారి తండ్రి వారి సంతతిని చంపడానికి నిర్ణయం చేసుకొని అక్కడ ఉన్న సైనికులకు ఆజ్ఞాపించినప్పుడు వారిని చంపడానికి, ఎందుకంటే వారు దేవుని యాజకులు కదా, అందుకే వారిని చంపడానికి అక్కడ ఉన్న సైనికులందరూ వెనకాడుతున్నప్పుడు దోయేగు వారందరినీ చంపేసినట్టుగా మనం మొదటి సమయాలు 22వ అధ్యాయంలో చూడగలుగుతాం. 85 మందిని కత్తివాత చంపేశాడు. అట్లాగే యాజకుల పట్టణస్థులను, నోబు కాపురస్తులను హతం చేశాడు. మగవారిని, ఆడవారిని, పసిపిల్లలను, బాలులను, ఎడ్లను, గార్ధబులను, గొర్రెలన్నిటిని హతం చేశాడు. ఇంత కఠినమైన వాడు ఈ దోయేగు. పసిపిల్లల్ని కూడా చంపిన వ్యక్తి. తను చేసిన దాన్ని బట్టి అతిశయపడుతున్న దోయేగు. కానీ దావీదు అంటున్నాడు, దేవుని కృప నిత్యం ఉంటుంది. దేవుని కృప నా పైన నిత్యం ఉంది. ఓ శూరుడా, ఓ దోయేగు, నీవు చేసిన కార్యమును బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. దేవుని యాజకులను కత్తివాత చంపాడు. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు చేయుట కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం పలుకుట నీకు ఇష్టం. దావీదు తన అనుభవంలోని రచిస్తున్న కీర్తన. మోసము చేసే నాలుక, మంగలి కత్తి కంటే పదునుగా నాలుక ఉంది అని నాలుకతో అనేక యుద్ధాలే జరుగుతున్నాయి. నాలుక మన శరీరంలో చిన్న అవయవమైన దాన్ని సాధు చేయనేరడం చాలా కష్టం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కూడా సాధు చేయొచ్చు, వాటిని స్వాధీనపరచుకోవచ్చు. కానీ తన నాలుకను స్వాధీనంలో ఉంచుకున్నవాడు ధన్యుడు. తన నాలుకను స్వాధీనంలో ఉంచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకొను. ఆ నాలుక కత్తి కంటే పదునైనదని దావీదు వర్ణిస్తున్నాడు. నాలుక అగ్ని వంటిది. అటువంటి నాలుకతోనే పాపం చేస్తాం, అటువంటి నాలుకతోనే మంచి మాటలు పలుకుతాం, అటువంటి నాలుకతోనే దేవుని స్తుతిస్తాం. అయితే నాలుక ద్వారా జరుగుతున్న కార్యములు ఈ ప్రపంచంలో ఎక్కువగా చెడ్డ కార్యములు. మోసము చేసేవాడికి ఉండే ఆయుధం నాలుక. అది మంగలి కత్తి కంటే వాడిగలది. మేలు చేయుట కంటే కీడు చేయడం, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకిష్టం. మోసం చేసే వ్యక్తులకు కూడా మేలు చేయడం కంటే కీడు చేయడమే వారికి ఇష్టం. నీతి పలుట కంటే అబద్ధమైన పలుట ఇష్టం. కపటమైన నాలుక, అబద్ధము చెప్పేవాడా, అధిక నాశనకరమైన మాటలు నీకిష్టం. దేవుని ప్రేమైన పిల్లలారా, ఈనాడు నాలుకతోని ఎటువంటి మాటలు మాట్లాడుతున్న నాశనకరమైన మాటల, మంచి మాటలు పలికితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ నాలుకతో కపటమైన మాటలు పలికితే
అది నీకు శాపాన్ని తీసుకొస్తున్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే దుర్మార్గునికి, కపటము చేసేవాడి మాటలు ఎప్పుడు కూడా చెడ్డ మాటలే వస్తాయి. వాడికి అబద్ధము చేయడం ఇష్టం, నాశనకరమైన మాటలే ఇష్టం. కాబట్టి నీ నాలుకను అదుపులో పెట్టుకో. దేవుడు సదాకాలం నిన్ను అనగొడతాడు. ఇప్పుడు నువ్వు నాలుకతో నువ్వు విర్రవిగొచ్చు, నీ నాలుకతో నువ్వు ఇష్టానుసారంగా మాడవచ్చు, కానీ దేవుడు నిన్ను అనగొట్టే రోజు మరలా రాబోతుంది. నిన్ను పట్టుకొని నిన్ను గుడారం నుండి పెళ్ళగిస్తాడు, సజీవుల దేశం నుండి నిన్ను నిర్మూలన చేస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే మోసకరమైన నాలుకను కలిగి ఉంటామో, కపటమైన మాటలు ఎక్కువ పలుకుతామో, నాశనకరమైన మాటలు ఎక్కువ పలుకుతామో, మనము దేవుని సన్నిధి నుండి తప్పించుకోలేమని. నాలుకతో నువ్వు చేసే ప్రతి పాపానికి నువ్వు దేవుని దగ్గర లెక్క అప్పగించాలనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆనాడు దోయేగు చేసిన పాపం వల్ల రాజకుని కుటుంబము సర్వనాశనమైంది. పిల్లలు, పెద్దవారు, పశువులు అన్నీ చంపివేయబడ్డాయి. చివరికి ఎవరికి యాజకులకు చంపడానికి, దేవుని యాజకులను చంపడానికి ధైర్యం లేకపోయేసరికి దోయేగి అనే వ్యక్తి యాజకులను చంపేసినట్టుగా మనం చూస్తాం. నీతిమంతులైతే భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు బలం కలిగి ఉండి, దేవునికి విధేయతగా ఉంటారు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఒక కపటకరమైన నాలుక ఉన్నవాడు ఎలా ఉంటాడు? నేనైతే అని దావీదు పలుకుతున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దావీదు ఎప్పుడు ఈ మాట రాస్తున్నాడు? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని. దావీదు రాజభవనంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడా? దావీదు తన ప్రాణమును గుప్పిట్లో పెట్టుకొని వేరు ప్రాంతాలకు పారిపోతున్నాడు. యాజకుల దగ్గరికి పారిపోతున్నాడు. అహిమెలెకు యాజకుల దగ్గరికి వచ్చాడు. అక్కడి నుండి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు. ఈ విధంగా పారిపోతూ ఉన్న సందర్భంలో దావీదు మాత్రము తను ఎంతో సంతోషంగా చెప్తున్నాడు, నేనైతే పచ్చని ఒలివ చెట్ల వలె ఉన్నాను. అంటే నేను ఆశీర్వదించబడుతున్నాను, ఈ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని ప్రేమైన బిడ్డలారా, దేవుని కృపయందు నమ్మకాన్ని ఏనాడు మనం కోల్పోవద్దు. దేవుడు మనల్ని ఏదో ఒక సమయంలో అనేక మంది ముందు నిలబెడతాడు. ఆయన దరిద్రులను పెంట కుప్ప వీధి నుండి పైకెత్తేవాడు. ఆయన దీనులను పైకెత్తేవాడు. ఆయన అనాథలుగా మనల్ని విడిచేవాడు కాదు. ఒకవేళ నీ స్థితిని బట్టి నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావేమో, నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీ కష్టమును బట్టి నువ్వు కృంగిపోతూ బాధపడుతూ దుఃఖిస్తూ నాకు సహాయం చేసేవారు ఎవరున్నారని నువ్వు ఆశపడుతూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావేమో. దావీదు పొందిన కష్టాలు మనం పొందామా? దావీదునికి వచ్చిన బెదిరింపులు, అనేక కష్టాలు మనకు వచ్చాయా? దావీదైతే కొండల వెంబడి, గుట్టల వెంబడి, ప్రాంతాల వెంబడి పారిపోతున్నాడు కదా. ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే పచ్చని ఒలివ చెట్ల వలె ఉన్నాను. దేవుడు తోడున్నప్పుడు ఒక విశ్వాసి పలికే గంభీరమైన గొప్పదైన మాట అది. దేవుడు తోడుగా ఉన్నాడని గుర్తించగలగడము దావీదు యొక్క ఆశీర్వాదం. మరి నీవు గుర్తిస్తున్నావా దేవుడు నీకు తోడై ఉన్నాడని? దేవుడు నీకు ఎల్లప్పుడూ కాపుదలుగా ఉన్నాడని గుర్తిస్తున్నావా? నేను ఆదరిస్తున్నాడని గుర్తిస్తున్నావా? దావీదు తన కష్టకాలంలో ఆయన ఆదరించిన వారు ఎవరూ లేరు. ఒక్కడే ఎన్ని ప్రాంతాలకు పరిగెత్తాడు, ఎక్కడెక్కడ పడుకున్నాడు, ఎక్కడెక్కడ భోజనం చేశాడు. తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెత్తిన దావీదు దేవుని కృపయందు నమ్మిక ఉంచాడు. నీవెందుకు దేవుని కృపయందు నమ్మిక ఉంచట్లేదు? నీవెందుకు దేవుని యందు విశ్వాసం సన్నగిలుతుంది? నీకెందుకు ఎవరో ధైర్యం చెప్పేంత వరకు నీకెందుకు ధైర్యం వస్తలేదు? ఎవరో నీకు ధైర్యం చెప్పాలా? దావీదునికి ఎవరు ధైర్యం చెప్పారు? దావీదు దేవుని సంపూర్ణంగా విశ్వసించాడు. విశ్వసించేవానికి ఎవరు ధైర్యం చెప్పే అవసరత లేదు. ఎవరి ప్రోత్సాహము విశ్వసించే వారికి అవసరత లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానము, నేను నీతో ఉంటాను, నేను మీలోనే ఉంటాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఆత్మస్వరూపి అయిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొద్దిసేపు వెళ్ళి కొద్దిసేపు వచ్చేవాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండేవాడు. మనకెందుకు భయం? మనకెందుకు పరిస్థితులను చూసి వణుకు? దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉంటాడు. నేను చెప్పినందుకు దేవుడు తోడై ఉన్నాడు కాదు, నేను చెప్పకపోయినా దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుని కృపయందు మీరు నమ్మిక ఉంచండి. దావీదు పలుకుతున్న మాట, నేను స్మరించి కనిపెడుతున్నాను. ఆయన వాకు కోసం కనిపెడుతున్నాను, ఆయన మాట కోసం కనిపెడుతున్నాను, ఆయన సన్నిధి కోసం కనిపెడుతున్నాను, ఆయన నా పట్ల చేసే మేలు కోసం కనిపెడుతున్నాను. ఇది దావీదు యొక్క ఆలోచన. నీ ఆలోచన ఎలా ఉంది?
చిన్న కష్టం రాకనే కృంగిపోతున్నా, చిన్న బలహీనత రాగానే వణికిపోతున్న నీవు ఒక్కసారి దావీదు యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. సౌలు అతన్ని తరుముతుంటే దావీదు రాసిన కీర్తనలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దావీదు పొందిన కష్టాలు మనం పొందుకున్నామా? లేదు, పొందుకోలేదు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు నీకు చూపిన శాశ్వత కృప నీకు దేవుడు దయచేస్తాడు.